దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో పిచ్చి పిచ్చి ప్రాలాపన చేస్తుందండి. కారణం ఏంటంటే దానికి తెలుసు యుద్ధమే గనక వస్తే గనక భారతదేశాన్ని తట్టుకోవడం చాలా కష్టం అనేటువంటి విషయం దానికి కూడా తెలుసు. ఒక పిరికి బంధు చర్య కింద వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడు ఇన్ని 75 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ఆ యొక్క తీవ్రవాదం ఏదైతే ఉందో దాన్ని ప్రోత్సహించడం, ఐఎస్ఏ పాక్ ఆర్మీ దీన్ని సపోర్ట్ చేయడం అనేటువంటి పిచ్చి విషయం పాకిస్తాన్ ఎలా లాక్ అయింది అనేది మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న క్లారిటీ సార్, చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటంటే పాకిస్తాన్ పైన భారత్ యుద్ధానికి సిద్ధంగా ఉందా, లేదంటే పాకిస్తాన్ నుంచి ఏదైనా చర్య వచ్చిన తర్వాత అటాక్ ఇవ్వచ్చు. అంటే ఫస్ట్లీ మనం అటాక్ ఇస్తామా లేకపోతే వాళ్ళ నుంచి వచ్చేంత వరకు వెయిట్ చేస్తామా అనేది మాత్రం ఒక క్వశ్చన్ గా ఉంది ఇక్కడ. అవునండి, ఇది ఒక టాక్టికల్ డెసిషన్ అండి. ఇప్పుడు ఇది హై లెవెల్లో ఉన్నటువంటి తీసుకోవాల్సినటువంటి డెసిషన్, వాళ్ళ మనసులో ఏముంది అనేటువంటిది ఇప్పుడు మనం ఇప్పుడప్పుడే చెప్పడం కాదు. ఒకటైతే మనం చెప్పొచ్చండి, డైరెక్ట్ గా మనం పిఓకి తీవ్రవాదానికి చెక్ పెట్టాలని మనం డిసైడ్ అయ్యామో డెఫినెట్లీ దేర్ విల్ బి సమ్ సీరియస్ అఫెన్సివ్ యాక్షన్ ఎగ్నెస్ట్ పాకిస్తాన్ అనేటువంటిది మనం ఆల్రెడీ డిసైడ్ అయినటువంటి విషయం అండి. ఇది నెక్స్ట్ ఎలా ఎస్కలేట్ అవుతుంది అనేటువంటిది హైలీ కాన్ఫిడెన్షియల్ థింగ్. డెఫినెట్ గా మీరు అన్నట్టు వీ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్. పిఓకే మీదకి వెళ్ళొచ్చు, లేకపోతే గనక వాళ్ళు ఎస్కలేట్ చేస్తే గనక ఫర్దర్ గా వారికి కూడా వెళ్ళొచ్చండి. ఇట్స్ ఆల్ డిపెండింగ్ అపాన్ దేర్ యాక్షన్స్. మనం క్లియర్ కట్ గా పాకిస్తాన్ మీద యుద్ధం చెయ్యాలి అనేటువంటిది మన ఇంటెన్షన్ కాదు. ప్రస్తుతం ఉన్నటువంటిది ఏంటి అంటే మనం చూస్తున్నటువంటిది అక్కడ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి తీవ్రవాద స్థావరాలన్నింటినీ కూడా మట్టు పెట్టడం. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేటువంటిది బహుశా దాన్ని కూడా ఇది సరైనటువంటి సమయం కాబట్టి దాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం అనేటువంటిది ఒక రైట్ టైం అండి. ఇది లేకపోతే యుద్ధానికి వెళ్ళడం అనేటువంటిది ఇది యాక్షన్ రియాక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, మన టాక్టికల్ డెసిషన్ ఏంటి, ఖచ్చితంగా ఇదే మనం చేస్తాము అనేటువంటిది మనకి ఇప్పుడు వీ హావ్ ఓపెన్ ఆల్ ద ఫ్రంట్స్ అండి. ఆల్ ది ఆప్షన్స్ ఓపెన్ చేసాం. మనం డిఫెన్స్ ఫోర్సెస్ మాత్రమే కాదు, అవసరమైతే అఫెన్సివ్ ఆపరేషన్స్ కూడా మనం కండక్ట్ చేస్తాం. కాబట్టి అఫెన్సివ్ యాక్షన్ అనేటువంటిది చిన్న లెవెల్లో ఉంటుందా, వార్ లెవెల్లో ఉంటుందా అనేటువంటిది ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ యొక్క అది వెనక్కి అడుగు వేస్తే గనక దానికే మంచిది, లేకపోతే గనక మనం వెనక అడిగేసేటువంటి అవసరం లేదు. ఇది మంచి అవకాశం భారతదేశానికి. ఎందుకంటే పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాలి, భవిష్యత్తులో ఇటువంటి చర్యలు లేకుండా చేయాలి. మీకు ఒకటే ఉదాహరణ అండి, అదే నేను ఇందాక మీకు చెప్తున్నాను. ఏంటి అంటే ఈ ఒక పిచ్చి పని చేసింది ఏంటి అంటే తీవ్రవాదులతో ఒక చిన్న యాక్షన్ చేసింది, కానీ భారత్ ఈ స్థాయిలో రియాక్ట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని అది అంచనా వేయలేకపోయిందండి. శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అని మనం గమనిస్తున్నాం కాబట్టి డిఫెన్స్ మినిస్టర్ భేటీ అవడం కానివ్వండి, ఆర్మీని సంసిద్ధం చేయడం, ఈ ల్యాండ్ షేరింగ్ బార్డర్ గుండా చాలా వరకు ఫెన్సింగ్ దగ్గరటువంటి ఆ పంట పొలాలను తీసుకోమని చెప్పడం, 48 hours టైం విధించడం అన్ని చూస్తుంటే ఆర్ వి రెడీ ఫర్ ఎవ్రీథింగ్? అంటే మీరు అంటున్నట్టుగా డిఫెన్స్ కి రెడీగా ఉన్నాం, అఫెన్స్ కి రెడీగా ఉన్నాం. సో అన్ని ఆర్మ్ ఫోర్సెస్ తో సిద్ధంగా ఉందా భారత్ ఇప్పుడు? ప్లీజ్ రిపీట్ ద క్వశ్చన్ అండి, ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి. లాస్ట్ సెంటెన్స్. అన్ని రకాల ఆర్మ్ ఫోర్సెస్ తో భారత ఆర్మీ సిద్ధంగా ఉందా? అంటే మీరు అంటున్నట్టుగా పొలిటికల్ హైరార్కీ నాకు అర్థమైపోయింది. ముందుగా అటు రాష్ట్రపతి, ప్రధాని, 352 ఆర్టికల్ అన్ని అర్థమైంది. నెక్స్ట్ స్టెప్ ఏముండబోతోంది అంటే విత్ వార్ ప్రిపేర్నెస్ మనకు ఆల్రెడీ ఎప్పుడో అది వార్ ప్రిపేర్నెస్ ఉన్నదండి, మనకేమైంది సమస్య కాదు. మీరు ఈవెన్ పీస్ టైమ్ లో ఉన్నా సరే మా యొక్క ప్రిపేర్నెస్ ఎలా ఉంటుందంటే విత్ ఇన్ 48 hours లోనో లేదా విత్ ఇన్ డేస్ లోనో వార్ ప్రిపేర్నెస్ ఇచ్చేస్తారండి. దానికి పెద్ద టైం ఏం పట్టదు. వార్ ప్రిపేర్నెస్ పెద్ద ఏం టైం పట్టదండి. అది ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ టైంలోని ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో దట్ ఈస్ ఆల్రెడీ స్టార్టెడ్. వార్ ప్రిపేర్నెస్ అనేటువంటిది ఆల్రెడీ స్టార్టెడ్. మీరు ఆల్రెడీ చూశారు, మనం పాకిస్తాన్ నదీ జలాల వైపు మన యొక్క ఐఎన్ఎస్ విక్రాంత్ ను పంపించడం, అలాగే మన యొక్క బ్రహ్మోస్ మిసైల్ ని టెస్ట్ ఫైర్ చేయడం, అలాగే మా సైనికుల యొక్క లీవుల్ని రద్దు చేయడం, బార్డర్స్ ని స్ట్రెంథన్ చేయడం, అక్కడ ఉన్నటువంటి రైతుల్ని వాళ్ళ పంటలు ఏదైతే ఉన్నాయో పంటలన్నీ కూడా వెనక్కి తీసేసుకోమని చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తే ఇది వార్ ప్రిపరేషన్ లో భాగమేండి. కానీ ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలండి, మనం ఇట్ ఈస్ హౌ మచ్ టైం, మనం ఎన్ని గంటల్లో వార్ ప్రిపేర్ అవుతాం అనేటువంటిది ఇంపార్టెంట్ కాదండి. అసలు వార్ తీసుకునేటువంటి డెసిషన్ ఏదైతే ఉందో, ఆ వార్ కి వెళ్ళాలి అనేటువంటి డెసిషన్ ఏదైతే ఉందో అది చాలా క్రూషియల్ డెసిషన్ అండి. కారణం ఏంటి అంటే మనం ఎలాగా నెగ్గుతాం అందులో దేర్ ఇస్ నో డౌట్.
కానీ కాస్తో కోస్తా భారతదేశానికి కూడా నష్టం ఉంటుంది. ప్రస్తుతం 5వ ఆర్థిక శక్తి, ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశానికి కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే పాకిస్తాన్ మాత్రం సర్వనాశనం అయిపోతుందండి. ఇట్స్ ఏ మేజర్ డెసిషన్. ఈ డెసిషన్ లో మనకి జీరో లాస్ ఉంటుంది, అసలు మనకి ఏం నష్టం జరగదు అనేటువంటిది ఖచ్చితంగా మనకి ఆ వెస్టర్న్ ఫ్రంట్ లో ఉన్నటువంటి గుజరాత్ గాని, రాజస్థాన్, లేకపోతే పంజాబ్, ఈ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఈ ప్రాంతాలకు తీవ్ర నష్టం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మ్యాన్ పవర్ విషయంలో కూడా ఆర్మీలో కూడా కొంత లాసెస్ అనేటువంటివి జరుగుతాయి. మనకు కూడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అనేటువంటి జరుగుతుంది. సో ఇలాంటప్పుడు దిస్ డెసిషన్ అనేటువంటిది వార్కు వెళ్ళాలి అనేటువంటి డెసిషన్ అనేటువంటిది చాలా క్రూషియల్ అండి. వార్కి వెళ్ళాలని ఒకసారి డిసైడ్ అయిన తర్వాత ప్రిపరేషన్ అనేటువంటి పెద్ద కష్టమేం కాదు. ప్రిపరేషన్ అనేటువంటిది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. ఓకే శ్రీనివాస్ గారు, ఇందాక మనం మాట్లాడుతూ మధ్యలో ఇంటరప్ట్ అయ్యాం. సో ముందుగా మీరు చెప్పినట్టుగా రాష్ట్రపతి, ప్రధాని, తర్వాత 352 ఆర్టికల్, రాష్ట్రాల రద్దు అవ్వడం ఇవన్నీ జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏముండబోతుందంటే ఈ హైరార్కీ మనం కంటిన్యూ చేద్దాం. అంటే ఒక యుద్ధం జరగాలంటే ఎటువంటి ప్రొసీజర్ ఉంటుంది? అంత ఈజీగా ఏదో రాత్రి కల్లా జరిగే ఒక యుద్ధాలు కాదు కాబట్టి ఎటువంటి సినారియో, ఎందుకంటే మీరు చెప్తున్నట్టుగా ఫైనాన్షియల్ గా లాస్ అవ్వాల్సి ఉంటుంది, లైఫ్ లాస్ అవ్వాల్సి ఉంటుంది, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ కానీ ఇప్పుడు ఆల్రెడీ ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్ నడుస్తుందండి. ఇంకా ఒక్కసారిగా మనం ప్రధాని అండ్ మన సీనియర్ క్యాబినెట్ మీరు అన్నట్టు నెక్స్ట్ స్టెప్ అంటే ఆల్రెడీ మన క్యాబినెట్ డిఫరెంట్ మీటింగ్స్ అనేవి నడుస్తాయి. ఫైనల్ గా ఆల్ పార్టీ కాన్ఫరెన్స్ అనేటువంటి జరుగుతుంది ఆర్టికల్ 352 పెట్టే కంటే ముందు. అలాగే క్యాబినెట్ మీటింగ్ అనేటువంటి జరుగుతుంది. క్యాబినెట్ మీటింగ్ తో పాటు రాష్ట్రపతి, ప్రధానమంత్రి వీళ్ళందరూ కూర్చుంటారు. త్రివిధ దళాల భేటీ అనేటువంటి జరుగుతుంది, హై లెవెల్ కాన్ఫిడెన్షియల్ మీటింగ్. తర్వాత ఇప్పుడు ఆ స్ట్రాటజీ అనేటువంటిది నడుస్తుందండి. ఆ స్ట్రాటజీ అనేటువంటిది మిలిటరీ కమాండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసైడ్ చేసి, ఆ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ అండ్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్, నేవీ వీళ్ళు డిసైడ్ చేసుకున్న తర్వాత ఆ స్ట్రైకింగ్ కోర్ కమాండర్స్ కి ప్లాన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఒక థియేటర్ లెవెల్లో ఏ విధంగా వార్ జరగాలి, అలాగే బ్యాటిల్స్ అనేటువంటి ఎలా జరగాలి, అది ఇండివిజువల్ గా అది డిఎస్కలేట్ అవుతూ వస్తుందండి. వాళ్ళకి ఆర్డర్స్ అనేవి ఇస్తారు. స్పెసిఫిక్ టార్గెట్స్ అంటే బెటాలియన్ లెవెల్లో కూడా వాళ్ళకి టార్గెట్స్ ఇస్తారు. మీరు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలి, మీరు ఈ ప్రాంతాన్ని డిఫెండ్ చేయాలి అని చెప్పి బెటాలియన్స్ చెప్తారండి. దాని మీద ఉన్నటువంటి బ్రిగేడ్స్ ఉంటాయి, బ్రిగేడ్స్ తర్వాత డివిజన్స్ ఉంటాయి, డివిజన్స్ తర్వాత కోర్ ఉంటుందండి, కోర్ మీద మళ్ళీ మనకి థియేటర్స్ కమాండ్స్ ఉంటాయి. సో ఈ విధంగా కూడా కమాండ్ లెవెల్లో ఇవన్నీ కూడా ఆర్డర్స్ అనేటువంటి జారీ చేయడం జరుగుతుంది. ఇది హై లెవెల్ టాక్టికల్ ఆపరేషన్స్ అనేటువంటి జరుగుతాయండి. ఇది ఈ విధంగా మనకి డిఎస్కలేట్ అనేటువంటి ఆర్డర్స్ డిఎస్కలేట్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి చెప్తారు, కింద లెవెల్లో బ్యాటిల్ ఫైర్ చేస్తారు. యాజ్ ఏ ఇండియా వి ఫైట్ వార్ అండి. అది రైట్. సో ప్రెసెంట్ టు మై నాలెడ్జ్ మీరు అక్కడ ఎల్ఓసి దగ్గర కూడా చాలా కాలంగా మీరు అక్కడ అన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా తెలుస్తాం, మీరు అక్కడ పనిచేసినట్టు కూడా అనుభవం ఉంది కాబట్టి, సో వాట్ ఈస్ ద బెస్ట్ అంటే నెక్స్ట్ టార్గెట్ ఒకవేళ పీఓకే కనుక అయితే వాట్ ఆర్ ద బెస్ట్ స్టెప్స్ టు ఇంప్లిమెంట్? అంటే ఏ రకంగా ఉండబోతుంది? ఫస్ట్ టెర్రర్ క్యాంప్స్గా అడ్డుగా ఉన్నాయి మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం గతంలో కూడా మాట్లాడుకున్నాం. 42 టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయి. వాటిపైన ఎటువంటి సర్జికల్ స్ట్రైక్ జరుగుతారా, లేకపోతే వాటిని పూర్తిగా అక్యుపై చేయాలంటే ఏం టార్గెట్? ఎందుకంటే చాలా మంది ప్రజలు చూసేవాళ్ళు లైవ్లో చూస్తున్న వారు కూడా పీఓకేని పూర్తిగా అక్యుపై చేయాలి, అటువంటి ఒక డిజైర్, అటువంటి ఒక కోపం, ఆవేశం అనేది కనబడుతోంది పీఓకే పైన. సో పీఓకేని తిరిగి దక్కించుకోవాలంటే ఎలా? సింపుల్ అండి. ఫస్ట్ మనకి వార్ అనేది డైరెక్ట్ గా స్టార్ట్ అవుతుంది. మీరు అన్నట్టు సర్జికల్ స్ట్రైక్స్, పీఓకేని ఆక్యుపై చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎప్పుడైతే అది ఆ ప్రయత్నం జరిగిందో పాకిస్తాన్ ఇతర ప్రాంతాల్లో దాడి చేయడం అనేది జరుగుతుంది. మీరు చూడండి 1965 లో కూడా వార్ జరిగినప్పుడు ఏం జరిగింది అంటే అది కాశ్మీర్ లో ప్రారంభమైంది. కాశ్మీర్ లో ప్రారంభమైన తర్వాత పంజాబ్, రాజస్థాన్ కి ఆ వార్ అనేటువంటిది ఎక్స్టెండ్ అయిందండి. సో ఇది ఒకసారి మ్యాప్ ప్లే చేయండి, క్లియర్ గా మనకు అర్థమవుతుంది. రైట్, మీరు కంటిన్యూ చేయండి. యా, సో గతంలో మనం 1965 వార్ లో కూడా మనం చూసినప్పుడు అయితే వార్ అనేటువంటిది మనకి ఆ పీఓకే ప్రాంతంలో కాశ్మీర్ లో మనకి ఇది ప్రారంభమైందండి. ఆ కాశ్మీర్ లో ప్రారంభమైనటువంటి వారు పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాలకు ఎక్స్టెండ్ అయింది. ఇప్పుడు కూడా ఏమవుతుంది అంటే మన టార్గెట్ ఏంటి అంటే అక్కడ మనం ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించాలి. ఉగ్రవాదానికి శాశ్వత పరిష్కారాన్ని చూపించడం ఏంటి అంటే అక్కడ ఎల్ఓసి దాటిన తర్వాత ఉన్నటువంటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి తీవ్రవాద శిక్షణా శిబిరాలు ఏదైతే ఉన్నాయో, ఆ స్థావరాలు ఏదైతే ఉన్నాయో అవి మళ్ళీ భవిష్యత్తులో లేకుండా ఉండాలి అంటే మన యొక్క కాశ్మీర్ ని మనం వెనక్కి తెచ్చుకోవాలండి. ఎందుకంటే మనం అప్పుడు 1947 లో ఏదైతేనండి. రైట్. సో ఒకసారి ఇక్కడ మనకు ఆర్టీవీ స్క్రీన్ పైన మ్యాప్ కూడా కనబడుతోంది.
సో ఎల్ఓసి మనం ఆక్యుపై చేయాలంటే ఎటువంటి అంటే ఇక్కడ చూస్తాం టెర్రర్ క్యాంప్స్ అని చాలా క్లియర్గా చెప్పుకొచ్చాం. ఒకవేళ కనుక అటారీ బార్డర్ నుంచి అటాక్ చేయాల్సి వస్తే ఏవేవి టార్గెట్స్గా ఉండే అవకాశం ఉంది, ఏ రకంగా ఉండొచ్చు? మనం అంత డీప్ గా మనం వెళ్ళడం అంత కాదండి. మనం ఎందుకంటే ఇట్స్ ఎ టాక్టికల్ ప్లాన్ అండి. ఐఎమ్ షూర్